హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే డబల్ లేయర్స్ అనమాట. బ్లౌజ్ పీస్కి లైనింగ్ వేసి బ్లౌజ్ అయితే కుట్టుతున్నానండి. సో ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే నొక్కితే కనుక నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి అయితే వచ్చేస్తుందండి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ నాకు వీడియోకి చాలా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ అండి ఫస్ట్ఫుల్గా అడుగుతున్నాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇది లైనింగ్ క్లాత్ అండి. ఇది వచ్చేసేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్కి మనము లైనింగ్ అనేది రెడ్ కలర్లో తీసుకున్నామండి. సో ఇది నా సైజేనమాట, నాది మీడియం సైజేనండి. సో మీడియం సైజ్ వాళ్ళకి 80 సెంటీమీటర్స్ లైనింగ్ అయితే సరిపోతుంది. ఇన్ కేస్ హెవీ బాడీ ఉన్న వాళ్ళైతే కనుక కొంచెం మీటర్ క్లాత్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. 80 సెంటీమీటర్స్ లైనింగ్ అయితే సరిపోదు, 1 మీటర్ కంపల్సరీ పడుతుంది. సో నేనైతే నా సైజుకి తగ్గట్టు నేను 80 సెంటీమీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను. స్టిచ్చింగ్ రెండు ఈ వీడియోలోనే మీకు కవర్ చేసేస్తానండి. సో ప్లీజ్ అని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే మనము కటింగ్లోకి వెళ్ళిపోదాము. కటింగ్ కోసం ఫస్ట్ అయితే మనము ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. సో నేనైతే ఈ బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఇది లాస్ట్ వీడియోలో కూడా మీకు హుక్సీలు కాజాలు నెక్స్ట్ చేతి కుట్ల కోసం ఈ బ్లౌజ్ చూపించాను కదండి, ఇది నాదేనండి. సో దీని సైజే నేను ఈ బ్లౌజ్కి కూడా తీసుకుంటున్నానండి. సో దీనికి మనము ఫస్ట్ అయితే బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్? సో బ్యాక్ లెంత్ వచ్చేసేసి ఇక్కడ నుంచి 13 ఇంచులు వచ్చిందండి. సో ఈ 13 ఇంచులకి మనము పైన ఖర్చులకి కింద ఖర్చులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 13.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ 13 ఇంచులు అనేది మనము ఇదిగోండి క్లోజింగ్ ఉంది కదండి, ఈ క్లోజింగ్ వైపు 13 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 13.5 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. సో ఈ విధంగా అండి 13.5 ఇంచులు ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడ మార్క్ చేసేసుకోవడమేనండి. ఇది బ్యాక్ లెంత్ అనమాట. సో మనకు ఎవరికి ఏ సైజు వాళ్ళకైనా కానీ 2.5 కామన్ అండి. 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా షోల్డర్ లెంత్ వచ్చేసేసి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇటు వచ్చేసేసి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇది చంక లూజ్దండి. ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసేసి నడుము లూజ్ కూడా ఇటువైపు మార్క్ చేసుకుందామండి. హుక్స్ల బెల్ట్ నుండి లాస్ట్ కాజల్ బెల్ట్ వరకు 26 వచ్చిందండి. ఈ 26ని మనము 4 భాగాల కింద చేసుకోవాలండి. ఎందుకంటే మనము నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీస్తాం కదండి, అందులో ఒక వంతు తీసుకోవాలి. మనము ఒక వంతు వచ్చేసేసి 6.5 వచ్చిందండి. 6.5 వచ్చింది. సో ఇక్కడ వరకు 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఖర్చులకి ఒక 2 ఇంచులండి.
ఇక్కడ కూడా ఒక మార్క్ చేసేసుకోండి. ఈ 6.5 ఇంచులని ఇక్కడ ఎక్స్ట్రాగా 2 ఇంచులండి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇందులో మనము 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇటు సైడ్ వచ్చేసేసి 3 ఇంచుల దగ్గర అండి. ఈ పాయింట్కి ఈ విధంగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి మనకు బ్యాక్ లెంత్ ఉంటుంది కదండి, ఈ మధ్యకి ఈ విధంగా పట్టేసుకోవాలి. ఎంత వచ్చిందో చూసుకోవాలండి. 4 ఇంచులు వచ్చిందండి. ఈ 4 ఇంచులకి పైన ఖర్చులకి కింద ఖర్చులకి 4.5, ఒక 1/2 ఇంచ్ తీసుకొని 4.5 మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర అండి. సో మనం ఇక్కడ బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవాలంటే పైన 2.5 తీసుకున్నాము, కింద కూడా 2.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలిపేసుకోవాలి. దీనికైతే నేను అయితే పలక మెడ కుట్టేస్తున్నానండి. ఇక్కడ కొంచెం ఈ విధంగా లోతు తీసాను. ఈ విధంగా తీసుకోవాలి. ఇది నడుము. సో ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకుందామండి. సో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఎందుకంటే మనకు క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోవాలంటే కనుక మనము ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేసుకుందామండి. సో ఇటువైపు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, ఇటువైపు ఈ చివరి వచ్చేసేసి హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్కి ఈ విధంగా 4 మడతలు తీసుకోవాలండి. నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది ఫుల్గా తీసుకున్నానండి. ఇదిగోండి ఈ మోచేయి వరకు వచ్చేలా తీసుకున్నాను అనమాట. సో నేనైతే హ్యాండ్స్ పొట్టిగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. పొట్టిగా అయితే కనుక మనకు ఇంతవరకు కావాలంటే ఒక 5 ఇంచులు పెట్టుకోవచ్చండి, లేదంటే 6 ఇంచులు పొడవుగా కావాలంటే కొంచెం 6 ఇంచులు పెట్టుకుంటే కనుక మనకు ఒక 1/2 ఇంచు ఖర్చులకి పోయి 5.5 అనేది ఇక్కడ వరకు వస్తుంది అనమాట హ్యాండ్ అయితే. నేనైతే 5.5 పెట్టుకుంటున్నానండి. 5.5 పెట్టుకుంటే కనుక ఒక 1/2 ఇంచు ఖర్చులకు పోతే 5 ఇంచులు అనేది మనకు హ్యాండ్ అనేది వస్తుంది అనమాట. సో నేను 5.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. హ్యాండ్ పొడవు వచ్చేసేసి నాకు షార్ట్గా పెట్టుకోవడం ఇష్టం అండి. సో అందుకనేసి నేను షార్ట్గా పెట్టుకుంటున్నాను. కొంతమంది ఎవరిష్టం వాళ్ళదండి. హ్యాండ్స్ ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసేసి హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసేసి 4.5 ఇంచులండి. 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. నెక్స్ట్ చంక లూజ్ ఒకటి చూసుకుందామండి. చంక లూజ్ వచ్చేసి 6.5 ఇంచులండి. వచ్చిన దానికి 5.5 ఇంచులు కదండి, 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఇటువైపు నుంచి చూస్తే మనం తీసుకున్న లెంత్కి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటే కనుక సరిపోతుందండి.
ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ నుంచి ఈ విధంగా స్లోగా ఈ విధంగా కలిపేసుకోవడమేనండి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు అని చెప్పాను కదా, కలిపేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం అన్నమాట. మీరు హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు సమానంగా పెట్టుకోవాలండి, లేదంటే కనుక మీకు తేడా వస్తుంది హ్యాండ్స్ అనేది. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమేనండి. సో ఈ హ్యాండ్స్కి మనము లోతు డ్రా చేసుకుందామండి. లోతు అనేది తీస్తేనే మనకు చంక దగ్గర కుచ్చుల కింద రాకుండా ఉంటుంది. సో ఇది మిడిల్ పాయింట్ కదండి, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కదండి. సో దీనికి మధ్యలో ఒక గ్యాప్ అండి, 3/4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా 3/4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి. మార్క్ చేసుకున్నాం కదండి, దీన్ని కట్ చేసేసుకొని ఇది ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ హ్యాండ్స్కి వేసి కుట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కట్టేసుకోండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందామండి, ఎందుకంటే ఇవి ఫ్రంట్ సైడ్ మనము వేసి కుట్టాలండి. జాయింట్ ఉంది కదండి, ఇది కూడా కట్ చేసేసుకో. సో హ్యాండ్స్ అయితే వచ్చేసిందండి, 2 అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసేసి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనకు చాలా క్లాత్ అయితే సేవ్ అవుతుందండి. చాలా చూసి మడత పెట్టుకోవాలండి, ఎందుకంటే క్లాత్ ఎక్కడ పడితే అక్కడ కట్ చేస్తే ఏమవుతుందంటే క్లాత్ సరిపోదండి మనకి, ఎంత క్లాత్ తీసుకున్నా కానీ. ఈ విధంగా ఆర్డర్ వైజ్గా ఏమైనా కట్ చేసుకుంటే కనుక మీకు క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా 2 ఇంచుల దగ్గర వేయండి. 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని మడత పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మడత పెట్టుకొని మొత్తం ఈ బ్యాక్ పార్ట్ చుట్టూరా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది తీసేసుకోవాలండి. సో సింపుల్గా ఇందులో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్కి రెడీ అయిపోతుందండి. ఈ విధంగా గీసుకున్న తర్వాత చంక లూజ్ యాస్టీస్గా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఒకే విధంగా 6 ఇంచెస్ అండి. ఎలాంటి సైజు వాళ్ళకైనా 6 ఇంచెస్ సరిపోతుంది. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి, ఈ విధంగా కలిపేసుకోండి. సో బ్యాక్ పార్ట్కి మనము 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదండి, ఫ్రంట్ పార్ట్కి మనము 1 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకుని ఈ విధంగా కలిపేసుకుంటే కనుక సరిపోతుందండి. మనకు ఇవి తిప్పడం బాగా రావాలండి, మనము బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ మనకు కర్వ్ షేప్ అంతగా రాలేదంటే స్కేల్స్ అవి అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా పర్చేస్ చేసుకొని వాటితోనైనా మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసేసి కొంతమంది డీప్గా పెట్టుకుంటారు, కొంతమంది నార్మల్గానే పెట్టుకుంటారు. నేనైతే కనుక డీప్గా, ఇవి నార్మల్ బ్లౌజే కాబట్టి డీప్గా పెట్టుకోవట్లేదండి. ఒక 6.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. 6.5 దగ్గర మార్క్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ అనేది అయితే తీసేసుకుంటున్నానండి. దీనికి నార్మల్గానే పెట్టుకుంటున్నానండి.
కొంచెం లోపలికి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీట్గా షేప్ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో కొంతమంది బ్లౌజ్కి తగ్గట్టు పెట్టుకుంటారు. మ్యాక్సిమం ఎలాంటి వాళ్ళకైనా కానీ ఫ్రంట్ నెక్ వచ్చేసేసి 7 లోపు మాత్రమే పెట్టుకోవాలండి. 7 దాటి కనుక ఫ్రంట్ షేప్ పెట్టుకుంటే కనుక చాలా అంత పర్ఫెక్ట్గా రాదనమాట. 6.5, 6 లేదా 7 ఇంచుల వరకు స్టాప్ చేసేయాలి. 8 ఇంచులు అలా పెట్టుకున్నామంటే కనుక అసలు బాగా రాదండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసేసి మనకు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదండి, బ్లౌజ్ దగ్గర 3వ హుక్స్ ఉంది కదా, 3వ హుక్స్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోవాలండి. మూడో హుక్స్ దగ్గర మార్క్ చేసేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం అండి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డిస్టెన్స్ అన్నమాట. డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. పొడవు లెంత్ ఎంత ఉందో చూడాలండి. అదే విధంగా అంటే ఈ షోల్డర్ ఉంది కదండి పాయింట్, షోల్డర్ జాయింట్ పార్ట్ అక్కడి నుంచి ఈ మిడిల్ పాయింట్కి ఈ విధంగా కొట్టుకొని చూసుకోవాలన్నమాట. అంటే సాగినట్టు ఏం పట్టుకోకూడదండి, సాగితే మీకు తేడా వచ్చేస్తుంది. సో జస్ట్ నార్మల్గా ఇలా పట్టుకొని దీనికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. ఇది పొడవు అన్నమాట, ఫ్రంట్ పార్ట్ పొడవు. సో ఈ 3వ హుక్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఈ పాయింట్ని అదేవిధంగా ఈ చివర్లో కొంచెం ఒక 1/2 ఇంచు పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ని ఈ విధంగా కర్వ్ షేప్లోనే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకు టక్స్ అండి. ఈ పాయింట్ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక పాయింట్, 2.30 ఇంచుల దగ్గర ఒక పాయింట్ అండి. అదేవిధంగా ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడ ఒక పాయింట్ అండి. అదేవిధంగా పైకి వెళ్ళాలండి, పైన ఒక పాయింట్ అన్నమాట. ఈ 3వ హుక్స్ దగ్గర నుంచి కొంచెం పైకి ఒక పాయింట్ తీసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి టక్స్ అన్నమాట. దీన్ని కలిపి ఇక్కడ ఒక పాయింట్ వేసుకొని కుట్టుకోవాలండి. సో ఇంతేనండి. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ మనం టక్స్లు పెట్టేసుకున్నామండి. ఈ విధంగా టక్స్లు పెట్టుకుంటే మీకు ఫ్రంట్ సైడ్ డాట్స్ పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఈ షేప్ బెల్ట్కి వచ్చేసేసి 2 లేయర్స్ తీసుకుందామండి. కొంచెం గట్టిగా ఉండడం కోసం మనము నడుము ఈ షేప్ బెల్ట్ అనేది పొడవు ఏ విధంగా తీసుకోవాలంటే, మనము బ్యాక్ పార్ట్కి నడుము పొడవు తీసుకున్నాం కదండి 6.5 ఇంచులు, దానికి కొంచెం 2 ఇంచులు కలిపి తీసుకున్నాం కదండి. అదేవిధంగా మనము షేప్ బెల్ట్కి కూడా అదే పొడవుని తీసుకోవాలన్నమాట. ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా వేసుకొని
9 ఇంచుల వరకు అయినా తీసుకోవచ్చు అండి. ఎక్స్ట్రా ఉంటే లాస్ట్లోనే కుట్టేసిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. మనము షేప్ పొడవైతే నడుము పొడవును బట్టి మార్క్ చేసుకుంటామండి. షేప్ బెల్ట్ అయితే కనుక ఫ్రంట్ పార్ట్లోనూ మనకు ఫ్రంట్ నెక్ నెక్స్ట్ షేప్ బెల్ట్కి ఎంత వచ్చిందో దీన్ని కలిపితే కనుక ఎంత వచ్చిందో ఫస్ట్ చూసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికైతే 6.5 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికైతే 3.5 ఇంచులు అండి. 3.5 ప్లస్ 6.5 వచ్చేసేసి 10 ఇంచులు అవుతుందండి. ఇటువైపు 10 ఇంచులు వచ్చింది. సో ఇటువైపు చూద్దామండి. ఇటువైపు 6 ఇంచులు, నెక్స్ట్ ఇటువైపు 5 ఇంచులు అంటే 11 ఇంచులు వచ్చిందండి ఇటువైపు. సో ఈ 11 ఇంచుల్ని మనకు హ్యాండ్ పొడవు వచ్చేసేసి 13.5 ఇంచులు కదండి. ఈ 1/2 ఇంచ్ అనేది మనము ఖర్చుల కోసం కాబట్టి దీన్ని కాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదండి. 1/2 ఇంచ్ని ఓన్లీ మనకు అసలు రావాల్సింది 13 ఇంచులే కాబట్టి ఈ 13 ఇంచుల్లోన ఇటు సైడ్ 10 ఇంచులు కదండి, 10 ఇంచులు తీసేస్తే 3 ఇంచులు అనమాట. ఇటువైపు 11 ఇంచులు కాబట్టి 13 ఇంచులో 11 ఇంచులు తీస్తే 2 ఇంచులు. సో ఇటువైపు 3 ఇంచులు మిగిలింది, ఇటువైపు 2 ఇంచులు మిగిలింది. సో వీటికి ఖర్చులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 3 ఇంచులకి కాస్త 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ చివరి వచ్చేసేసి 2.5 వచ్చింది కదండి, 2.5కి 2 ఇంచులు వచ్చింది కదండి, 2 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకొని 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా అండి మీరు ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా కానీ ఫ్రంట్ పార్ట్ దీన్ని కలిపేసేసి ఎంత వచ్చింది ఇంకా ఎంత కావాలి దాన్నే మన షేప్ బెల్ట్ కింద తీసుకోవాలన్నమాట. సో ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రీక్యాప్ చేసి చూసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇటువైపు 2.5, ఇటువైపు 3 ఇంచులు అనమాట. దీన్ని కొంచెం కరువుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి, ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. సో ఫైనల్గా అయితే కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ మనకు షేప్ బెల్ట్ హుక్సిల్ బెల్ట్ కావాలి కాబట్టి ఈ పీస్ని అయితే కట్ చేసేసుకొని హుక్సిల్కి కాజాలకి అయితే పెట్టేసుకోవచ్చండి. అదేవిధంగా మనకు నెక్స్ట్ ఫ్రంట్ నెక్కి చేతి కుట్టు కోసం మనము స్టిచ్ చేయాలి కాబట్టి దానికి కూడా పీసులు కట్ చేసేసుకుందామండి. ఇది ఫ్రంట్ చేతి కుట్టుకు అనమాట. సో ఫైనల్గా అయితే బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ ఇవి హ్యాండ్స్, నెక్స్ట్ ఇది షేప్ బెల్ట్ అనమాట. సో ఇదండి కటింగ్ ప్రాసెస్. అయితే ఇది వచ్చేసి హుక్స్కి కాజాలకి బెల్ట్ అనమాట, ఇవి చేతి కుట్లకండి. సో ఈ పీసెస్ మొత్తం ఏంటంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, హుక్సిల్ కాజల్కి, నెక్స్ట్ చేతి కుట్టు కోసం ఈ పీసెస్ అనమాట. మొత్తం ఏంటండి 6 టైప్స్ ఆఫ్ పీసెస్ మీరు కట్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు అనమాట. సో చాలామందికి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో అదేవిధంగా ఇది కట్ చేసేసాం కదా, దీనికి మనము ఒరిజినల్ క్లాత్లోన పీసెస్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇది చూపించాను కదండి, ఈ పీసెస్లోని ఏ విధంగా కట్ చేయాలో చూడండి. ఇవి నార్మలేనండి, మనం కొంచెం ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేసుకుంటే కనుక మనము మార్పు చేర్పులు చేయడంలో కొంచెం యూజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా చేసేసుకొని 2 లేయర్స్ కింద దీంట్లోన ఈ పీసెస్ పెట్టుకొని కట్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా సమానంగా పరుచుకొని ఎంత క్లాత్ అయితే పడుతుందో
పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమేనండి. సో నా సజెషన్ ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ ఈ విధంగా కట్ చేసేస్తే మీకు ఇన్ కేస్ తక్కువైనా కానీ మీరు తెచ్చి అతికించలేరు కాబట్టి ఈ పీస్ని ఈ విధంగానే వదిలేసేసి ఇక్కడ నుంచి కట్ చేసేసుకుంటే బెటర్ అండి. సో ఫైనల్గా అయితే ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసేసి మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా అయితే. సో కట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేసుకోవడమేనండి. ఈ వీడియో చూసిన వెంటనే మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, ఎందుకంటే ఇక్కడే కలిపి వీడియో పెడదాం అనుకున్నాను, కాకపోతే లెంత్ ఎక్కువైపోతుంది. సో సెకండ్ పార్ట్ కింద నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి. సో ప్లీజ్ అండి ఈ వీడియో చూసిన వెంటనే మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు ఒక బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ప్లీజ్ అండి మన వీడియో కనుక చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే కనుక నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుందండి. సో ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.